ప్రజాపాలన లేదు, ప్రకటనల పాలన, నిర్బంధ పాలన, అణిచివేత పాలన, ఏదైతే అన్నాదమ్ముల దోపిడి పాలన నడుస్తున్నది అంతే తప్ప. కానీ ఇప్పుడు మేము పొద్దుగాల ఒక దగ్గర హన్మకొండలో ఉండి ఛాయ్ తాగుతున్నామండి. ఛాయ్ తాగుతుంటే కూడా నువ్వు తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది ఇక్కడ? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ప్రజాపాలన అంటే ప్రజలందరూ గుంపుగా జీవించే పాలన. గుంపు మేస్త్రి మరి గుంపుగా జీవించే పరిస్థితి లేదు. గుంపు మేస్త్రి పాలన అంటే నువ్వు ఏమనుకున్నట్టే గుంపులుగా తిరగొద్దు. ఇప్పుడు రాష్ట్రంలో 144 సెక్షన్, అదేవిధంగా అప్రకటిత ఏదైతే ఎమర్జెన్సీ నడుస్తున్నది అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రానికి నీకు అసలు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి కాళోజీకి అసలు జయింటే లేదు. కాళోజీ కానీ కాళోజీ కలం కానీ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ మీదే, కాంగ్రెస్ హత్యల మీద, కాంగ్రెస్ నిర్బంధ పాలన మీద. ఆయన అనాదిగా ఏదైతే ఆయన జీవితాంతం ఒక కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిండో, ఆయనే ఏదైతే ఆయన ప్రజాకవిగా ప్రజల మనల్ని అందుకొని ఒక దేశానికి ఒక దిక్సూచిలాగా ఒక తెలుగును, మన ఏదైతే తెలంగాణ భాషను ఖండాలు దాటించిండో అలాంటి మహనీయునికి గౌరవ కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాళోజీ కళాక్షేత్రం గురించి ఇప్పుడు దాస్య వినయన్న కానీ అదేవిధంగా కాళోజీ మిత్ర బృందం కానీ 2 గవర్నమెంట్ దగ్గర కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా 300 జాగా కూడా ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏదైతే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి ఏదైతే దాస్యం వినయన్న గారు కానీ అదేవిధంగా కాళోజీ కళాబృందం ఏదైతే కాళోజీ మిత్ర బృందం కానీ వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది. సార్ మరి ఇట్లా పరిస్థితి ఉన్నది, వాళ్ళు పర్మిషన్ అడుగుతూ ఇస్తలేరంటే వచ్చేది మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 300 గజాలు ఏంది నేను 3 ఎకరాల్లో కట్టిస్తా కాళోజీ కళాక్షేత్రాన్ని అన్నాడు. అదే మాటను నిలుపుకొని దాదాపు 95% అయిపోయిన ఏదైతే ఈ 9 ఏళ్ళు 95%, దాదాపు 2 ఏళ్లలో కరోనా రావడంలో కొంచెం చిన్నగా అయిపోయింది. అది ఏంటంటే కొంచెం లేట్ అయింది అంతే తప్ప. కానీ దాన్ని అత్యాధునిక డిజైన్తో ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన డిజైనర్ తీసుకొచ్చి మంచి డిజైన్తో వేయించి ఇప్పుడు 95% అయిపోయిన తర్వాత దాన్ని సున్నాలేసి అదేవిధంగా లైట్లు వేసి 2-3 పూల కుండీలు పెట్టి మొత్తం మేము చేసినామంటే నిజంగా కాళోజీ ఆత్మకు శోభిస్తలేదా? ఇప్పుడు కాళోజీకి నీకు అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నిజంగా మీకు ఏమైనా సంబంధం ఉంటే మీరు చెప్పండి. కాళోజీకి మాకు ఈ సంబంధం ఉన్నది, కాళోజీకి మాకు, కాళోజీకి బీఆర్ఎస్ పార్టీకి, కాళోజీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మాకున్న సంబంధం మాది పేగు సంబంధం కాళోజీకి. మేము కవులం కళాకారులుగా ఆయన కూడా నా వ్యక్తిగతంగా కాళోజీ గారికి సంబంధం ఉన్నది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సమాజ విద్యార్థి సమైక్య అని ఒకటి పెట్టి నేను మా మిత్రుడు కమలాకర్ అని ఇద్దరం పెట్టి ఆయన తీసుకొచ్చి గౌరవంగా పుష్పాంజలి ఫంక్షన్ హాల్లో ఆయన తీసుకొచ్చి ఆయన మాటలు విని, ఆయన స్పీచ్లు విని, ఆయన కవిత్వాలు విని పెరిగినాం. నేనేమంటున్నా అంటే కాళోజీ చెప్పిందే తెలంగాణలో నిజమవుతుంది. ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం, అదే ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాంతం వాడే ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు చెప్పిండు కత్తి మరి ఏదైనా కూడా వెనకకెళ్ళి కూర్చోడు మనోడే ఉంటాడు కత్తి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం చేసేది అంతే దోపిడి, వాళ్ళ అన్నదమ్ముల దోపిడి చూస్తున్నారు కదా. వాళ్ళ బ్రదర్ ఏదైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో డైరెక్ట్ రైతులను మీరు తన్నైనా గుంజుకుంటాం, సంపైనా గుంజుకుంటాం. మీరు ఏం చేస్తారంటే ఒక మహిళల ఛాతీల మీద చేతులు వేసి వాళ్ళను మానభంగాలు చేయడానికి ప్రయత్నాలు చేసి మానభంగాలు కూడా చేసినని తెలుస్తున్నది. ఎంత ఘోరమైన పరిపాలన అండి ఇదాన్ని ప్రజా పరిపాలన అంటే. నువ్వు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నావు? ఎందుకు మహిళలకు 2500 ఇస్తాను ఇవ్వనందుక, లేకపోతే మహిళలకు ఏదైతే మీరు రక్షణ కల్పిస్తానో రక్షణ కల్పించినందుక, అదేవిధంగా రేపులు మానభంగాలు చేసి చంపుతున్నందుక మీ ఏమి ఇచ్చినావండి? మీరు మహిళలకు ఏమి ఇచ్చినావు? వృద్ధులకు దాదాపు 4000 ఇస్తాను, అది ఎక్కడ పోయింది? అదేవిధంగా విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అవి ఎక్కడ పోయినాయి? అవి ఇచ్చినందుకు చేస్తున్నావా? లేకపోతే రైతు బీమా, రైతు బంధు ఎంత ఇస్తానని 2 సార్లు ఎగగొడితే దాదాపు 22,500 కోట్లు ఎగగొట్టిన మూర్ఖునివి నువ్వు. అదేవిధంగా ఏదైతే రైతు రుణమాఫీ అన్నావు, రైతు రుణమాఫీ కూడా బోగస్ అని తెలిసిపోయింది. దాదాపు 18,000 కోట్లు అన్నాడు. కానీ తీరా చూసి ఆర్బీఐ లెక్కల ప్రకారం చూస్తే 5-6 వేల కోట్ల కంటే ఎక్కువ లేదు పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉన్నది. ప్రజలకే వ్యతిరేకం. ప్రజలు ఏంటంటే మేము 20 ఇస్తాంటే వాళ్ళు 30 ఇస్తా అన్నారు, మేము 30 ఇస్తా 40 ఇస్తా అన్నారు. ప్రజలు నమ్మి మోసపోయారు. ఎందుకంటే నమ్మి మోసపోయారు కాబట్టి ప్రజల తిరుగుబాటు, ప్రజలలో ప్రతి గ్రామంలో ఈయన మీద చర్చ మొదలైంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోయే పరిస్థితి కూడా ఏం లేదు. టైంపాస్ ఏదంటే ఏదో ఒక విషయం తీసుకొచ్చి టైంపాస్ చేసే కార్యక్రమం ఉన్నది తప్ప ఈయనకు ప్రజల మీద కానీ ఏదైతే ఇచ్చిన హామీల మీద కానీ 6 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీరు
మీరు అన్నారు ఇంతకుముందు ఆర్టీసీ ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు విషయం కూడా నేను గతంలో కూడా చెప్పాను. రోజుకు 10 కోట్లు కట్టాలి. రోజు 10 కోట్లు కూడా ఇప్పుడు 10వ నెల దాదాపు అవే 3,000 కోట్లు అయినాయి. ఆ 3,000 కోట్లను ఆర్టీసీ చెల్లించకుండా దాన్ని నష్టాల్లోకి నెడుతున్నాడు. అదే విధంగా కాంగ్రెస్ నాయకులు ఎక్కడైతే జిల్లా ప్రతి జిల్లాకు ఒక మనకు ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్గో ఉన్నది, అక్కడ ఉన్న నాయకులు అక్కడ ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఇదైతే కార్గోను కూడా ప్రైవేటైజ్ చేసి అది వాళ్ళు నడిపిస్తున్నారు. ఇంతకుముందు ఆర్టీసీ నడిపేది, ఇప్పుడు ఆర్టీసీ నడిపే పరిస్థితి లేదు. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. దాదాపు 3,000 కోట్లు ఆర్టీసీ చెల్లించలేదు. అదేవిధంగా కరెంటు ఏదో ఫ్రీ కరెంట్ అంటున్నారు, ఆ ఫ్రీ కరెంటు కూడా 18,000 కోట్లు బకాయి ఉన్నారు ఏదైతే మన పవర్ డిస్కామ్లకు. ఈ పవర్ డిస్కామ్లు కూడా నష్టాల్లోకి పోతున్నాయి. ఇప్పుడు నువ్వు ప్రజాపాలన అంటే నువ్వు ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇట్లా మొత్తం మా పాలనలో ఏదైతే పథకాలు మనిషిని ఆర్థికంగా వృద్ధి చేశాయి, కానీ మీ పాలనలో పథకాలు మనిషిని బిచ్చబోని చేస్తున్నాయి. మొత్తం కంప్లీట్గా అడక తినే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఆర్థిక వ్యవహారం ఇంకా అంతెందుకు, రియల్ ఎస్టేట్ చూద్దాము. మేమున్నప్పుడు కలకల్లాడిన రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇప్పుడు ఏముందండి, 2-3 ఉండలేడు. 99% రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటోలు కనీసం 500 కూడా సంపాదించుకుంటలేరు. వాళ్ళు రోజుకు 200-300తో ఇంటికి పోతే వాళ్ళకి ఎక్కడైందండి పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితులు రాష్ట్రంలో. వాస్తవంగా నిర్బంధ పాలన. ఈ రోజు నేను ఛాయ్ తాగుతున్నాండి, మేమంతా విద్యార్థులంతా కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. మేము ఏ ప్రకటన కూడా ఏమీ లేదు. నేను అడ్డుకుంటాం, నువ్వు రాకుండా చేస్తావు, అనుకుండా వరంగల్ కూడా మేమేం అనలేదు. మేము సామరస్యంగా ఒక దగ్గర కూర్చొని నీకు ఏదైతే కాలోజీకి సంబంధమే లేదు, నువ్వు గన్నులు ఎక్కువ పెట్టినోళ్ళు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా గన్ను ఎక్కువ పెట్టినోడే. మీరు గన్నులు గన్ను గొప్పదా పెన్ను గొప్పదా అంటే తెలంగాణ ఉద్యమమే సాక్షి. తెలంగాణ ఉద్యమం గన్నులతో రాలేదు, పెన్నులతో వచ్చింది. కవులు కళాకారులు ఒక నిర్బంధ పాలనలను, అదేవిధంగా ఆంధ్ర దోపిడిని ప్రశ్నించి కాలోజీ లాంటి మేధావులు, అదేవిధంగా చాలా మంది కవులు కళాకారులు కష్టపడితే తెలంగాణ వచ్చింది. ఆ గౌరవంగానే గౌరవ కేసీఆర్ గారు కాలోజీ బర్త్డేను, జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవం చేసి తగు గుర్తింపించిండు, కవులు కళాకారులకు ఇచ్చిన. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కవులను కానీ కళాకారులను కానీ జీతం ఇచ్చి సాదుకున్నాడు. ఇప్పుడు వాళ్ళను జీవితాల మీద ఆడుకుంటున్నావు. నీకు వాళ్ళకి సంబంధమే లేదు. అసలు నీకు ఏ ఆట వస్తుంది, నీకు ఏ పాట వస్తుంది? గతంలో నువ్వేమైనా సినిమా వాళ్ళతో సంబంధాలు ఉంటే మాకు తెలియదు, కానీ వాస్తవంగా సినిమా వాళ్ళు చాలా గొప్పోళ్ళు. కానీ వాళ్ళను కూడా నువ్వు వక్రీకరించి వాళ్ళను కూడా అవమానపరిచినట్టు కూడా మాట్లాడినావు. నేను చాలా విషయాలు చూసాము, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మూసీ సుందరీకరణ వేరు, మూసీ ప్రక్షాళన వేరు. మూసీలో మేము ఏదైతే మూసీ అనుకున్నామో మేము వాళ్ళు ఎస్టీపీలు నిర్మించాము. ఎస్టీపీలు నిర్మించి అదేవిధంగా ఏదైతే మూసీలో ఉన్న నదిలో ఉన్న నీళ్లను మేము సాఫ్ చేయాలని చూసాం. అంతేగాని ఏదైతే 30-40 సంవత్సరాలు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు మేము ఏనాడు కూడా కూలగొడతామని చెప్పలేదు. మేము ఏం కూలగొడతామంటే గౌరవ కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఏదైతే నాళాల మీద నిర్మించుకున్న వాళ్ళు వాళ్ళని తొలగిస్తామో, వాళ్ళకు ఎక్కడైతే వాళ్ళకు తొలగించిన తర్వాత వాళ్ళకు తగు ఏదైతే వాళ్ళకు నివాసం చూస్తామని చెప్పారు. అంతే తప్ప కానీ మేము ప్రజల మీద ఏ రోజు కానీ మేము 10 ఏళ్ళ పరిపాలన ఒక ఇల్లు ఊరిందా అండి? నువ్వు గుంపు మేస్త్రివి కదా, మరి నువ్వు ఇల్లులు కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎక్కడ కట్టిస్తున్నావు? కూల్చివేస్తున్నావు. నువ్వు కూల్చి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు అవి? అక్కడక్కడ పెద్ద హోటల్స్. ఇప్పుడు నేనే ఏమంటున్నా అంటే బఫర్ జోన్ కానీ అదేవిధంగా మూసీ పరివాహం కానీ పేదోళ్ళ ఇల్లు ఉండడానికి నీకు రైట్ లేదు. ఓకే, వాళ్ళు అక్రమంగానే కట్టుకున్నారంటూ. మరి రేపు అదానికి సంబంధించిన హోటల్ ఎట్లా కడతావు? అంబానీకి సంబంధించిన హోటల్ ఎట్లా కడతావు? ఇవన్నీ ఎట్లా కడతావు? మరి అవి బఫర్ జోన్లో ఉన్నట్టు కదా, అవి ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు కదా. అయితే ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనోళ్ళకి ఒక న్యాయమా? ఇది నీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డిని. ఏదంటే నువ్వు దాదాపు అదాని వచ్చి ఏదో రాష్ట్రానికి వచ్చి 100 కోట్లు ఏదో విరాళం ఇచ్చిల్లన్నట్టు. అది కాదు, 3,000 కోట్ల ఏదైతే సంబంధించిన ఆర్థిక ఒప్పందాలు జరిగినాయి వీళ్ళ మధ్యలో. ఇక్కడ బడాబాయి చోటాబాయి నడుస్తున్న ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మిత్రులు, కేంద్రంలో శత్రులు ప్రభుత్వం. వీళ్ళు బీజేపీ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైన రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. ఈ రోజు చూశారు వరంగల్లో ఒక్క బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిల్లా. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను పాపం ఏదైతే ఎస్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎస్టీ నాయకులు ఏం చేసిల్లండి? వాళ్ళ భూముల మీద పోయి గుంజుకుంటావా? వాళ్ళ శరీరం మీద మీరు చేయేస్తారా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఆడుల మీద చేయేస్తే ప్రపంచంలో ఏం జరిగిందో చూసారు ఇప్పటి వరకు. నీవు కూడా కుప్ప కూలిపోతావు. నాకు కూడా ఇంతకుముందు తెలిసింది, మనం లైవ్ లో కూడా విన్నా, మీ భార్య రాత్రి కాళ్ళు చెయ్యో ఇరిగిందని తెలిసింది. నువ్వు పాపం వెంటనే కొడుతుంది, చాలా రోజులు కాదు. మహిళల మీద చేయేస్తే నీ ఇంట్లోకే వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా
అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా మీరు విద్యార్థులకి ఏం హామీ ఇచ్చిళ్ళు, అదేవిధంగా వృద్ధులకి ఏం హామీ ఇచ్చిళ్ళు, రాష్ట్ర ప్రజలకి ఏం హామీ ఇచ్చిళ్ళు, అవి మీరు నెరవేర్చాలి తప్ప మీ వల్ల ఏమి కాదు. నువ్వు చాతగాను అని తెలిసిపోయింది. నువ్వు పెద్ద బబూన్ కానివి, నీకు తెలివి లేదు, ఒక ఇంగ్లీష్ రాదు, ఒక తెలుగు రాదు. అసలు నువ్వు చదువుకున్నదే నాకు తెలిసి దొంగ సర్టిఫికేట్తో చదువుకున్నావు కావచ్చు. నీకు అసలు ఏ విధంగా నీకు ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ వచ్చిందో నాకే అర్థమైతే లేదు.